వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష తీర్చుకోవడానికి లేకపోతే వాళ్ళని తుదముట్టడానికి వచ్చేసిన కార్యక్రమం కదా అది 304 కదా. 304 సెక్షన్ ఎందుకు పెట్టలేదు మీరు దాంట్లో? కారణం ఏంటి? పెట్టకంటే ఏదో ముక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటిది? ఏం చంద్రబాబు నాయుడు గారు అది గొప్పగా చెప్తారు కదా, ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది, భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పునాది ఓ తల్లి లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా. అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు? పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా డిప్యూటీ సీఎం. ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం? చాలా తప్పు. ఇవన్నీ క్షమించడానికి ఇవి సందర్భం సమయం దానికి ఎందుకోసమో దేనికోసమో జరిగిందంటే ఏం లేదు, తలలేదు తొక్కలేదు. ఎందుకు మా జోగి ఇంటి మీద వచ్చి ఈ మొట్టమొదటి దాడి జరిగింది? ఎందుకోసం పెట్రోల్ బాంబులు వేశారు? విజయవాడ నుంచి ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే దానికి సమాధానం ఏదో ఆయన వచ్చి ముందు రోజు వచ్చి ఎవరో మంత్రిని వచ్చి నీ చిప్పు పోయిందని అంటే ఎస్, నేను తప్ప మాట. బుర్రపాడైపోతే కదా ఎలా వస్తాయి? ఇంకెందుకు జ్ఞానం కోల్పోతే కదా ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి. ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు జరుగుతాయి ఇవి? దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా? ఏంటిది? ఎంతవరకైనా సరే దీనికోసం పోరాటం చేస్తాం. సరే చట్టాల్లో దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం, కానీ రాజకీయ పరంగా ఇచ్చేది తప్పు. ఒకటి కాదు రెండు కాదు. ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద, మర్నాడు వచ్చి రమేష్ మీద, ఇంటి మీద. అంటే ఎవరు మరి రాజకీయ పార్టీ అంటే మీ పార్టీ మీ తప్ప ఎవరు బతకూడదు, ఎవరు ఉండకూడదా? ఏమనుకుంటున్నారు? సహజ ఎన్నో సందర్భాల్లో చూసాం. ఏ సందర్భంలో ఇలాంటి మీరు సంఘటనలు చూడలే. చాలా దురదృష్టం. సంఘటన పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చట్టపరంగా ఏ రకంగా వాళ్ళకి శిక్షణ పడాలో ఏం చేయాలో చట్టపరంగా మేము చూసుకుంటాం. కానీ రాజకీయ పరంగా ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి దుర్మార్గం ఆలోచనతో ప్రజా జీవితాలకు ఏ విధంగా ఆటంకం కలుగుతుందో ఒకసారి పరిశీలించుకోవాలని చూస్తా అని కోరుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా. ఇలాంటి దుర్మార్గులకి మీరు అధికారం కట్టబెట్టిన తర్వాత ఇలాంటి కార్యక్రమం ఏం జరిగాయో ఆలోచించమని కోరుతున్నాను. ఇది న్యాయమని అడుగుతున్నాను, ఈ ధర్మాన్ని అడుగుతున్నాను. ఇంకో పైపెచ్చు కొన్ని పొడవు చూస్తుంటే ఎవరైతే దాడి చేయడానికి వస్తున్న గోండాలు ఉన్నారో వాళ్ళు పోలీసు కలిసి వస్తున్నారు. పోలీసు వచ్చి గోండాలతో కలిసి రావడం ఏంటండి? పోలీసులు గుండా కలిసి రావడం ఏంటి? ఇది ఎక్కడ చూడలే. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకొని వెంటనే అట్నుంచి ఆ యూనిఫామ్ వస్తూ అట్నుంచి తిరిగి మీరు వెళ్ళడానికి వీళ్ళేం చేయట్టు పెట్టాలి. అది పోలీస్ అంటే, పోలీస్ వ్యవస్థ అంటే, పోలీసింగ్ అంటే అది. తిరిగి కాకుండా వాళ్ళు వీళ్ళు కలిపి పరిగెట్టి జోరుగా నడుచుకొని వస్తున్నారు. దేనికోసం?
అంటే మీరు చేయండి, ఒకవేళ ఏమైనా అక్కడ ఏమైనా మళ్ళీ తిరుగుబాటు వస్తే మీకు మేము ఎస్కాట్ కొందామని చెప్పడానిక చెప్పడానిక పోలీసు వ్యవస్థ గోండాలకు వచ్చి ఎస్కాట్కి వస్తున్నారా మీరు? గోండాలకు వచ్చి రక్షణకు వస్తున్నారా మీరు? దేనికి? చాలా తప్పు ఇది. ఎక్కడ కూడా గత 30 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడ చూడలే. అసలు పెట్రోల్ పంపు సంస్కృతి ఏంటి? నేనైతే నా చిన్నప్పుడు అప్పుడు ఏది సమైక దేయాంధ్ర ఉద్యమం వచ్చింది, ఆ మూమెంట్లో చూశాను. నేను 10th క్లాస్ చదువుతాను. అలాంటి పెట్రోల్ పంపులు, ఎందుకంటే ఆ ఎమోషన్స్ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైంలో. ఆ తర్వాత అలాంటి సంస్కృతి మన రాష్ట్రంలో లేదే, మన దగ్గర లేదు, తెలంగాణ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదే ఇలాంటి సంస్కృతి. మళ్ళీ ఇప్పుడు అప్పుడు చూసాం బిజ్వాడలో ఇలాంటిది. ఆ తర్వాత బిజ్వాడ అంటే ఎంతో సంస్కృతి గల పట్టణం, ఎంతోమంది మేధావులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతో గౌరవ కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉంటూ ఉన్నాయి.